ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ ఘనమైన నామమును కొందనాలు. గత కాలం అంతా కాచి మరలా ఈ దినం నుండి ఈ విధంగా కాలస్యం నుండి స్తుతించడానికి, ఆరాధించడానికి, ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రభా ఈ సమయంలో ఈ పక్షముగా వాక్యం అందిస్తూ ఉండగా ఆయన నాలో మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. వినగల చెవి గ్రహించగల హృదయం ప్రతి ఒక్కరికి మీరు దయచేసి నీ కృపలో భద్రపరచుకున్నామని ప్రార్థన చేస్తాను. బోధిస్తున్నాను. నీ సెల్లు చాటును మరుగుపరుచుకున్నాలో మీరే మాట్లాడిన సొంత జ్ఞానము చేత, సొంత తలపుతో, సొంత మాటలు నేనేమైనా బోధించినట్టు అది వ్యర్థం కనుక నిశ్చితము కానీ ఏ మాట నా నోట రాకుండాగా కానీ ప్రార్థిస్తున్నాను. నన్ను నీకు సంపూర్ణంగా సమర్పించుకొని ఉన్నాను ప్రభా. నాలో ఉండి మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. నీ నామానికి మహిమ పొందుకున్నామని యేసు దివ్యగల్లామలో ప్రార్థించి పెడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన మహా ఉచిత కృప చేత మనందరినీ ఇప్పటి వరకు ప్రేమించి భద్రపరిచి ఈ విధంగా ఆయన సన్నిధానంలో చేరి ఆయన్ను స్తుతించడానికి దేవుడు మనకి ఎంతో తన కృపను అనుగ్రహించి ఉన్నారు. అవునండి, ఎంతో మందికి లేనటువంటి ధన్యతను, ఎంతో మందికి లేనటువంటి భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించి తన కృపను మన పట్ల వెల్లడి చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ఆయన మనలను తన మహా ఉచిత కృప చేత, తన అనాది ప్రణాళిక చేత మనల్ని ఏర్పాటు చేసుకుని, మనల్ని ఎన్నుకొని, మనలను పిలిచి ఆయన పరిచర్యను చేయటానికై మనలను ఎన్నుకున్నటువంటి మనము ఎలా ఉన్నామనంటే, ఆయన మాటను విననొల్లని వారుగా ఉన్నామనట. ఆయన ఆజ్ఞను అనుసరించని వారుగా, ఆలకింపని వారుగా మనం ఉన్నామంట. మలాకీ గ్రంథంలో మనం గమనిస్తే, మలాకీల గ్రంథము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలను ఒకసారి మనము చూస్తే, ఈ మొదటి వచనము నుంచి 9వ వచనం వరకు మలాకీ గ్రంథాన్ని వివరించుకుంటూ వెళ్తే, ఈ 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి 9వ వచనాన్ని మనం గమనిస్తే, ఈ యాజకుల యొక్క వ్యతిరేకత, లేకపోతే యాజకులు దేవుణ్ణి దూషించడం, వ్యతిరేకించడం, దేవుని ఆజ్ఞకు లోబడకపోవడం అనేటువంటి మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. చూడండి, 2వ అధ్యాయం మొదటి నుంచి. కావున యాజకులారా, ఈ ఆజ్ఞ ఎవరికి ఇవ్వబడిందట? యాజకులకు. యాజకులారా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకు ఇవ్వబడినది. సైన్యములకు అధిపతియగు యెహోవా మీరు ఈ ఆజ్ఞను నా నామమును ఈ ఆజ్ఞను ఆలకింపకయు, నా నామమును గణపరచునట్లు మనపూర్వకంగా దాన్ని ఆలోచింపకయు ఉండేలా నేను మీ మీదికి శాపము తెప్పించగను. క్లియర్గా మాట్లాడుతున్నాడండి ఇక్కడ ప్రభువు. ఈనాడు దేవుని పరిచర్య చేయుచున్న మనము, దేవుని సేవకు పిలువబడిన మనము, దేవునితో నడవబడుతున్నటువంటి మనము, దేవుని కొరకే ప్రయాసపడుతున్నామని చెప్పుకుంటున్నాం మనము, దేవుని కొరకే మనము శ్రమను అనుభవిస్తున్నామని చెప్పుకుంటున్నాం మనము. ఎంతవరకు నిజముగా దేవుని మాటను ఆలకిస్తూ ఉన్నాం? ఈ ఆజ్ఞ మీకే. ఒకవేళ మీరు గాని ఈ ఆజ్ఞను ఆలకింపక, లేకపోతే దీన్ని మనపూర్వకముగా చేయక దేవుని నామమును గణపరచున్నట్లు, అక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. మలాకీ ప్రవక్త దేవుని నామాన్ని యాజకులు ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది, యాజకులు ఏ విధంగా దేవుని నామాన్ని అపవిత్రపరుస్తున్నారు అనేది చాలా క్లియర్ గా మలాకీ గ్రంథములో ఉన్నటువంటి 4 అధ్యాయాల్లో వివరిస్తూ ఉంటాడు. చాలా క్షుణ్ణంగా మనం గమనిస్తే, అంతకుముందు మనం ధ్యానం చేసే మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే, అక్కడ నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా అని అంటాడు క్లియర్ గా. ఏం చేస్తున్నారంటే యాజకులు ఆయన నామమును నిర్లక్ష్య పెడుతూ ఉన్నారు. ఆయన నామమును నిర్లక్ష్య పెడుతూ ఉన్నారు. ఈ మలాకీ గ్రంథాన్ని అంతటిని మనం గమనిస్తే, ఆయన మాట్లాడే ప్రతి మాటకు అటువంటి యాజకులు గాని, ప్రజలు గాని మళ్ళీ ఎదురు ప్రశ్న వేసినట్లుగా మనం గమనిస్తాం. మొత్తం మలాకీ గ్రంథములో 6 సార్లు ఎదురు ప్రశ్న వేసినట్లుగా మనం గమనిస్తాం. యాజకులు గాని, ఉన్న ప్రజలు గాని,
దేవుని మాటకు ఎదురు ప్రశ్న వేసేవారుగా. మనం మొదటి వచనం, రెండో వచనం చూస్తే యెహోవా సెలవిచ్చినది మనకు మొదటి అధ్యాయం 2వ వచనంలో, నేను మీ ఎడల ప్రేమ చూపుచున్నాను. అయితే ఏ విషయంలో నువ్వు మా ఎడల ప్రేమ చూపుచున్నాని మనం అడుగుతున్నామట. ఏసావు అన్నారు కదా అంటున్నాడు. ఇక్కడికి ఎందుకు వస్తే 6వ వచనంకి వస్తే, మేము ఏమి చేసి నీ నామమును లక్ష్య పెట్టామయ్యా. చూడండి, ఈ విధంగా మొత్తం 6 సార్లు దేవుణ్ణి ప్రశ్నించిన వారు, కానీ దేవుని మాటను ఆలకించక, ఆయనకు మహిమను తీసుకురాకుండా, ఆయనను ఘనపరచకుండా మనపూర్వకముగా దాని గురించి ఆలోచించక, ఎలాగంటండి ఏదో ఈనాడు సేవ చాలా వరకు చాలా మంది యాదృచ్ఛికంగా చేసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప దెర్ ఇస్ నో హార్ట్ఫుల్ సర్వీస్ ఇన్ దేర్ డూయింగ్. నిజముగా హృదయపూర్వకమైనటువంటి సేవ వారు చేయడం లేదు. మనపూర్వకమైనటువంటి పరిచర్య వారు చేయటం లేదు. దేవుని మాటను ఆలకించకుండా కేవలము వారి స్వప్రయోజనము కోసము, వారి ఆలోచన కోసము, వారు ఏదైతే చెయ్యాలనుకుంటూ ఉన్నారో దానినే వారు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు తప్ప దేవుని మాటను సక్రమంగా అందించడానికి ఇష్టపడట్లేదు. చూడండి, అదే 2వ అధ్యాయము 6వ వచనం నుంచి ఒకసారి మనం గమనిద్దామా. 2వ అధ్యాయం 6వ వచనం నుంచి ఒకసారి చదువుదామా. సత్యము గల ధర్మశాస్త్రం బోధించుచు దుర్బాధ నేమత్యము చేయక సమాధానమును బట్టి. చాలండి, ఒక్క నిమిషం ఇక్కడ వరకు ఆగుదాం. క్లియర్ గా ఫస్ట్ గా మాట్లాడుతున్న మాట, సత్యము గల ధర్మశాస్త్రమును బోధించుచు దుర్బోధన ఏమాత్రము చేయక. ఈనాడు దేవుని వాక్యాన్ని వక్రీకరించి దుర్బోధ చేయి వారు పెరిగిపోయారు. ఈనాడు సత్య బోధన అందించేటువంటి వారు తరిగిపోయారు. ఈనాడు సద్బోధన అందించకుండా కేవలము లాభాపేక్ష, ధనాపేక్ష కలిగినటువంటి స్వప్రయోజనమును కోరుకునేటువంటి బోధ మాత్రమే పెరిగిపోతూ ఉంది. సత్యమును సత్యముగా బోధించేటువంటి వారు కరువైపోతున్న ఈ రోజుల్లో మనము పిలువబడినటువంటి, మనము ఏర్పరచబడినటువంటి మనము క్లియర్ గా అంటాడు, ఈ ఆజ్ఞ మీకే కావున యాజకులారా ఈ ఆజ్ఞ మీకే, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమగా, మీరు ఈ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును ఘనపరచకయు. ఎవరి నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాం ఈరోజు మనం? దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నామా, లేకపోతే దేవుని బోధన అందిస్తున్నటువంటి మనల్ని అనుకోవచ్చు, మనల్ని మనం ఘనపరుచుకుంటున్నామా? నాకు బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని బోధన, సత్య బోధన అందించవలసిన మనము, సత్యాన్ని గ్రహించవలసిన మనము ఇక్కడ క్లియర్ గా నాకు ఘనతను తీసుకురండి, నాకు మహిమను తీసుకురండి అని చెప్తుంటే, మనము మాత్రం సేవకులు అయి ఉండి కూడా, బోధిస్తున్న వారం అయి ఉండి కూడా ఇంకను దేవునికి రావాల్సిన మహిమను ఈ లోకములో ఉన్న మనుషులకు ఆపాదిస్తూ ఉన్నా. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక్కడ మనలో చాలా మంది సేవకులు మనుష్య ఆరాధన చేసేవారు ఉన్నారు. ఆ సేవకుల యొక్క పేరు చెప్పగానే వీళ్ళు ఎక్కడున్న వాళ్ళైనా సరే దాన్ని ఏమంటారంటే ఒళ్ళు మర్చిపోయి మరీ వెళ్ళిపోతారు. ఆ సేవకుని ఒక మాట అన్నీరు. జనాలందరికీ చాలా వరకు ఆ సేవకుడు ఇలా కాదని చెప్తున్నప్పటికీ వీళ్ళు మాత్రం ఆ సేవకుడు ఒక మాట అన్నీరు. ఏది సత్యబోధ తెలుసుకోలేని పరిస్థితిలో నేటికి సేవకులు ఉండటం చాలా బాధాకరమైన విషయం. ఏది దుర్బోధ తెలుసుకోలేనటువంటి స్థితిలో నేటికి సేవకులు ఉండటం చాలా బాధాకరమైన విషయం. ధర్మశాస్త్రమును బోధించవలసిన మనమే ఇంకను సత్యబోధ ఏదో దుర్బోధ ఏదో తెలుసుకోకపోతే ఎలాగూ మనము సత్యవాక్యమును దేవుని ప్రజలకు అందించగలుగుతాం? ఇంకెంతకాలం మనుష్య ఆరాధన మనము చేద్దాం? చూడండి,
ఆ అయ్యగారు ఈ అయ్యగారు ఆయన ప్రార్థన చేస్తే అబ్బా అసలు ఆయన అని ఎక్కడికి నువ్వు పరిగెడతావు? ఎక్కడికి పరిగెడతావు? నీతో మాట్లాడని చెప్పాడు దేవుడు. నీ ద్వారా కార్యాలు చేయనని చెప్పాడు దేవుడు. స్టాప్ రన్నింగ్ బిహైండ్ ద మ్యాన్. మనుష్యుల వెనకాల పరిగెత్తం ఆపేద్దాం. We have to run behind the Jesus. దేవుని వెనకాల మాత్రమే మనం పరిగెత్తే వారముగా ఉండాలి. సత్యబోధేదో నిజముగా దాన్ని గ్రహించగలిగినట్టు వారముగా, సత్యబోధను ఏమాత్రము మనము దుర్బోధన ఏమాత్రము చేయక చూస్తే యథార్థతను బట్టి అనుసరించి నడుచుకుని వారే దోషము నుండి అనేకులను త్రిప్పే వారంగా ఉండాలి. మనం ఏం చేయాలటండి? దోషము నుండి అనేకులను త్రిప్పే వారంగా ఉండాలంట. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ద్రోహులుగా మనమే తయారవుతూ ఉన్నాం. ఈనాడు మనలను అనేకులు ద్రోహులను ఏవైతే చూపిస్తూ ఉన్నారు. ఆ విషయం తెలుసా? ఈనాడు చాలా మంది ప్రజలు సేవకులు ఎన్ని మాటలు తిరుగుతున్నారో తెలుసా? కారణం మేమేమీ చేయలేదండి, మేమేమి చేయకుండా ప్రజలు నిందలేస్తున్నారండి. నువ్వేం చేసావో చేయలేదో, ప్రజలు నిందలేస్తున్నారో నిజం చెప్తున్నారో ప్రభువుకు తెలుసు. అందుకే నేను అంటాడు, నేను నియమించు దినము రాగా 3వ అధ్యాయము 17వ వచనంలో, నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాదమై ఉందరు. తండ్రి తన్ను సేవించువారు తన కనిక్రమ పొందినని చెప్పి 18వ వచనానికి వస్తే, అప్పుడు నీతి గలవారెవరో దుర్మార్గులెవరో, దేవుణ్ణి సేవించు వారెవరో ఆయనను సేవించని వారెవరో మీరు కనుగొందురు. ఒకనొక దినమున ఖచ్చితంగా మనం లెక్కప్పు చెప్పవలసిన వారు. ఈనాడు నిజముగా మనం ఆలోచన చేస్తే దేవుణ్ణి భయము లేనటువంటి సేవ దొరుకుతూ ఉంది. ఈ తీర్పు దినముల గురించిన భయము లేనటువంటి సేవ జరుగుతూ ఉన్నది. మనం లెక్క అప్పగించవలసిన వారమన్నా ఆ ధ్యాస కోల్పోయినటువంటి వారముగా నేటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ఏదో యాదృచ్ఛికంగా వెళ్తున్నాం, చేస్తున్నాం, వస్తున్నాం, మన స్వప్రయోజనం కోరుకున్నామా, మనకు లాభం వచ్చిందా, మనం గొప్పవారం అనిపించుకుంటున్నామా? ఎవరికి కావాలని పేరు గొప్పలు? అక్కడ అన్నాడు, అందుకనే ఆయనను గణపరుచున్నట్లుగా. మరి నేను ఎందుకు గణపరచబడాలి? నీ పేరు నా పేరు ఎందుకు ఎత్తబడాలి? నీ పేరు నా పేరు ఎందుకు మహిమపరచబడాలి? ఇవాళ దేవుని గణపరిచే కంటే మనుషులు గణపరచడం ఎక్కువైపోయింది. నిజముగా ఆయన నామమును ఎరిగిన వారైతే, కీర్తన గ్రంథములు అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక అతను తప్పించదు, అతను నా నామమును ఎరిగిన వాడు గనక అతను గణపరచదు అంటాడు. ఏమి ఘనత అది? ఇక్కడ రాయబడిన ఘనత ఏమిటి? ఇక్కడ ప్రభు అంటున్న ఘనత ఏమిటి? మనుష్యులు ఎదుట నువ్వు మహిమపరచుకోవటం, దేవుణ్ణి మరుగుపరిచి నువ్వేదో చేశావని ప్రజలు చెప్పుకోవటం, అది కాదు ఘనత అంటే. నీ బ్రతుకు మార్చటమును గురించి, ఒకప్పుడు ఇదిగో ఇలా బ్రతికేవాడు, ఒకప్పుడు ఇలా ఉండేవాడు, ఇటువంటి ఘోరమైన వ్యక్తిని దేవుడు ఇలాగో మార్చాడు, ఇప్పుడు ఇతడు మంచివాడు అనేటువంటి ఘనత నీకు ఇస్తానంటున్నాడు ప్రభు. అంతే తప్ప ఆయన చేసిన కార్యాలు మనం చేసామని చెప్పుకోవడం కాదండి. ఆయన పొందాల్సిన మహిమను దొంగరించి మనం ఆపాదించుకోవడం కాదండి. క్లియర్గా అంటాడు అక్కడ ఆయన. చూడండి, మలాకి 2వ అధ్యాయం 7వ వచనంలో, యాజకులంట సైన్యములకు అధిపతి యెహోవా దూతలు. ఎవరంటాడు? మనము సైన్యములకు అధిపతి యెహోవా దూతలమండి. నిజంగా దూతలమేనా? దూత చేయవలసిన పనేంటి? దూత యొక్క లక్షణాలు ఏంటి? దూత యొక్క పనేంటండి? ఆయన ఆరాధించడం, ఆయన స్తుతించడం, ఆయన కనపరచడం. ఆయన చెప్పిన మాటను
వినడం. చెప్పినట్లుగా ప్రజలకు అందించడం కింద. అందుకని అంటాడు చూడండి, గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి బోధించాలి. దేన్ని బట్టి బోధించాలంటే మనము మనమును బట్టి. ప్రజలు దేనికోసం చూస్తారు? మన నోట నుంచి వచ్చు ధర్మశాస్త్ర విధులను నేర్చుకోవాలని చూస్తున్నారట. మరి ఎంతవరకు నిజంగా మనము జ్ఞానమును బట్టి బోధిస్తున్నాం? ఎందో వచ్చిన అంటాడు, అయితే మీరు మార్గము తప్పి ధర్మశాస్త్ర విషయములో అనేకులను అభ్యంతరపరిచితిరి. ఏం తప్పారటండి సేవకులు? మార్గము తప్పారట. ఈనాడు నిజముగా ఆయన మార్గమును అనుసరించుచు, ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయనను మాత్రమే ఘనపరచుచు, ఎక్కడ ఆయనను నిర్లక్ష్యము చేయక ఆయన కోరుకున్న పరిచర్యను మనము చేయగలుగుతున్నామా? ఎంతవరకు నిజముగా ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నటువంటి విధానాన్ని, దూతలుగా మనల్ని ఎంచుకున్నటువంటి విధానాన్ని, ఆయన దేనికైతే మనల్ని పిలిచాడో ఆ పనిని మనం నిర్వర్తిస్తూ ఉన్నామా? ఎంతవరకు నిర్వర్తిస్తూ ఉన్నాం? 17వ వచనానికి వస్తే అంటాడు కదా, మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు. ఏం చేస్తున్నామంటండి మనం? యెహోవాను ఆయాస పెట్టుచున్నాం. దేవుణ్ణి సంతోష పెట్టాల్సిన మనము దేవుణ్ణి ఆయాస పెడుతున్నాం. ఎంత భయంకరమైన మాటలు ఇది. అందుకని అంటాడు, వారి యందు ఆయన సంతోషపడక. ఎవరు ఎందుకు దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు అంటున్నారు? దేనికండి? ఎందుకు ఆశపడుతున్నమాట? నిజంగా న్యాయకర్త యొక్క దేవుడు ఏమాయనని చెప్పుకొనొచ్చు, మీరు ఆయన ఆయాస పెట్టుచున్నారు అని అంటారు. కొన్నిసార్లు మన పరిస్థితులు ఎలాగుంటాయనంటే, ఎదుటి వారిని చూసి మనం కంపేర్ చేసుకుంటూ, ఇగో వారు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, కానీ దేవుడు నాకెందుకు అన్యాయం చేస్తూ ఉన్నాడు, బైబిల్ గ్రంథంలో దేవాలయానికి 2 వ్యక్తులు వెళ్ళారు. వారు ఇరువురు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనకు తెలుసు ఎవరండి వాళ్ళిద్దరు? సుంకరి పరిచయుడండి. ఏమని ప్రార్థన చేశాడంటే పరిసయ్యుడు? హీ కంపేర్డ్ విత్ ది అదర్ పర్సన్. ఏం చేశాడండి? ఆ పక్కనటువంటి వ్యక్తితో తనను తాను వ్యత్యాసపరుచుకుంటూ, అతని వలె నేను ఉండనందుకు, వారి వలె నేను ఉండనందుకు. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయంలో 9వ వచనం నుంచి 10వ వచనం చదువుదాం మనం. ప్రార్థన చేయుటకే 2 మనుషులు దేవాలయంకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చూస్తాను అన్యాయస్తులను ఇతర మనుషుల వలె నేను ఈ సుంకరి వలె నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపదనంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే చాలండి ఒక్క నిమిషం. ఎవరు ప్రార్థన చేస్తున్నాడు ఈ పరిసయ్యుడు? ఈ పరిసయ్యుడు ఎవరండి? బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే పరిసయ్యుడు ఎవరు? అసలు ఏం చేసేవాడు పరిసయ్యుడు? పరిసయ్యుడి యొక్క పని ఏంటి? ఏమండి?
పరిసయ్యుని యొక్క పని ఏంటి? పరిసయ్యులు సద్దుకాయల యొక్క పని ఏంటి? ధర్మశాస్త్రం పన్నులు వసూలు చేసేవారండి. బోధించేవారు వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు వారు. ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? దేవా, నేను వారితో ఉండనందుకు, వీరితో ఉండనందుకు, చౌరులతో గాని, అన్యాయస్తులతోనే గాని, వ్యభిచారులతో గాని, నేను ఇతర ఏ మనుషులతోనూ ఉండకుండా ఉన్నందుకు నీకు స్తోత్రములు. దాని అర్థం ఏంటి? అతనిలో గర్వం అనేది కనబడట్లేదా మనకి ఆ మాటల్లో? ఈనాడు చాలా మంది సేవకుల్లో ఇదే కనబడుతూ ఉంది. నేను ఆయనలా కాదండి, మేము వీళ్ళలా కాదండి. ఎవరు చెప్పుకోమన్నారు నిన్ను? నువ్వేంటి అదొక వారికి తెలీదా? మేము వాళ్ళలా కాదు, వీళ్ళలా కాదని చెప్పుకోవడానికి. మేము అలా ఉండలేదండి, మేము ఇలా ఉండలేదండి. హలో, అది నిన్ను గురించి నువ్వు చెప్పుకోవడం కాదు, నువ్వు ఎలా ఉన్నావు అనేది. నిన్ను గురించి నీ మీదతో ఉన్నటువంటి ప్రజలు చెప్పగలిగిన వారుగా ఉండాలి. ఒక వ్యక్తి యొక్క జీవితము నిజముగా, నేను చాలాసార్లు చెప్పాను, అంతకుముందు కూడా చెప్పాను అనుకుంటున్నాను నేను, నిజముగా ఒక వ్యక్తి మంచివాడు, ఒక వ్యక్తి సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు, ఒక వ్యక్తి నీతిమంతుడని చెప్పగలగడానికి ఆ మనిషి ఎదుట మాట్లాడేటువంటి మాటలు కరెక్ట్ అని కాదు. మనిషి ఎదుటిగా ఎన్ని పొగడ్తలైనా పొగుడుతారు, మనిషి ఎదుటిగా ఎంత ముఖ్యస్థుతైనా చేస్తారు, కానీ ఆ మనిషి వెనకాల మాట్లాడతారు చూసారా, అది నిజమైనటువంటి ప్రవర్తన. అంతే. మనల్ని గురించి మన ముందు మాట్లాడేటువంటి మాటలు సత్యమైనవి కాదు, మన గురించి మన ముందు అనేకులు పొగిడితే నిజమైంది కాదు. చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. కానీ మనల్ని గురించి మన వెనకాల మాట్లాడుకుంటారు చూసారా మాటలు, అది మనం ఆ మాటలను గ్రహించగలిగితే మన బ్రతుకేంటో తెలిసిపోద్ది మనకి. మన ఎదుటిగా మాట్లాడేటువంటి మాటలు మనము దాన్ని మనలో తీసుకుని, అబ్బో నేను చాలా గొప్పవాడిని, నేను చాలా నీతిమంతుడిని, నన్ను చాలా మంది ఎట్లా అంటారు, నన్ను అట్టా పొగుడతారు, ఎట్టా పొగుడతారు. నువ్వు పొగుడుతారని చెప్పి పొగడతలు పడిపోయాడు, నువ్వు సాతాను చేతిలో ఉన్నట్టే. చాలా జాగ్రత్త. నన్ను అలా పొగుడుతారు, నన్ను ఇలా అంటారు, నువ్వు ఎవరితో చెప్పేవారు పడిపోయావా? నీలో అపవాది గర్వము అనేటువంటి క్రియను ప్రారంభించేసింది. దేవునికి రావాల్సిన మహిమను నీవు పొందుకోవచ్చు. నేను అలా మార్చింది ఎవరు? నువ్వు నీతిమంతుడిగా ఉండటానికి మనం ఏమైనా చేశామా? మన నీతిమంతుడిగా మార్చింది ఎవరు? మన జీవితాలను, మన బ్రతుకులను మార్చింది ఎవరు? మరి ఆయనకి రావాల్సిన మహిమను నన్ను ఎందుకు వస్తున్నాయి ఈ మాటలు? క్లియర్గా అంటే కరెక్ట్. అయ్యా, నా నామాన్ని మీరు, నా ఆజ్ఞలు మీరు ఆలకించక దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. తూర్పు నిజముగా దేవుని మాటకు లోబడుతున్నా. ఇంకా పైగా ఆయన అంటాడంట, అయ్యా వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటున్నాను, అంతేకాకుండా సంపాదన అంతట్లో 10వ వంతు ఇస్తున్నాను అని అంటాడు. 2 సార్లు ఉపవాసం ఎందుకు ఉంటున్నావు నువ్వు? నీ లాభం కోసం, నీ ప్రయోజనాల కోసం ఉంటున్నావు. అది కూడా గొప్పగా చెప్పుకోవాలా? అసలు నేను ఉపవాసం ఉంటున్నానని చెప్పుకునే లెక్క నువ్వు చేసే ఉపవాసమే వేస్ట్. నీ ఉపవాసం ఉన్న దినమున గదిలోనికి వెళ్ళి రహస్యముందని నీ దేవునితో నువ్వు ప్రార్థన చేయాలి తప్ప 10 మందికి కనపడ్డట్టు రోడ్లప్పుడు తిరుగుతా నేను ఉపవాసం అంటే ఎవరికి కావాలి ఉపవాసం? నీ ఉపవాసం ఉన్న దినమున నీ గదిని విడిచి బయటకు రాకూడదు. నీ గదిలో కూర్చుని తలుపు వేసుకుని రహస్యమందున దేవునికి రహస్యంగా ప్రార్థన చేయి. లేదా నువ్వు రోడ్ల మీద కానీ బయటకు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఉపవాసం చేయడం మానే, అది ఉత్తమం. 10 మంది ఎదుటిగా లేదు నేను ఇప్పుడు తిన్నాను, నేను ఉపవాసం. దేనికి ఉపవాసం? అమ్మో ఎంత భక్తి పరులు, వాళ్ళు శుక్రవారం అంటే ఉపవాసం ఉన్నారు అని చెప్పుకోవడానికి. లేదండి నేను 21 రోజు ఉపవాసం. ఎవడు చెప్పండి నిన్ను? నీ గొప్ప కోసం చెప్పుకుంటున్నావు.
21 రోజు అని మెన్షన్ చేసి, అమ్మో 21 రోజు ఉపవాసం ఉంటున్నారా అని జనాలు అనుకోవాలి మరి మనం చూసి. ఎవరికి మహిమను తీసుకుని వస్తున్నాం? అయ్యా నేను అది చేయట్లేదా, ఇది చేయట్లేదు, ఇదిగో నేను ఎలా ఉన్నాను. దశ్యం భాగం అసలు ఈ విషయం చూస్తే మలాకి గ్రంథంలో పోతే దాన్ని కూడా మనం దొంగలిస్తున్నామంట. దశ్యం భాగం మనం తీయము. అది పాత నిబంధనలో వదిలేసి కొత్త నిబంధనలోకి వస్తే దశ్యం భాగం ఊసే లేదు. కానీ సంఘానికి నొక్కి 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 బోధిస్తూ ఉంటాం. దశ్యం భాగం తీయాలి, మీరు దశ్యం భాగం ఇవ్వాలి, మీరు దశ్యం భాగం ఇవ్వాలని. కొత్త నిబంధన దశ్యం భాగం గురించి ఒక మాట ఉందా? దశమ భాగం గురించి లేదు. కానీ ప్రభు ఒక మాట క్లియర్ గా, మీరు దీవించబడిన కొలది ఇవ్వాలి దేవునికి. అంటే దశమ భాగం ఇవ్వకూడదు అంటావా అని నేను అంటలేదు. కానీ ప్రభు అన్నాడు, మీరు దీవించబడిన కొలది. నీ ప్రారంభంలో నీకున్నటువంటి కష్టార్జితంలో దశమ భాగాన్ని ఇచ్చావు. దేవుడు నిన్ను దీవించాడు. ఒక జాబ్ ఒక మాట అనుకుందాం, ఒక జాబ్ లో మనం జాయిన్ అయినప్పుడు ఆ జాయిన్ అయినటువంటి స్థానంలో మొదటి నుంచి మనం దశమ భాగం ఇస్తూ ఉన్నాం. ఆ జాబ్ లో ప్రమోషన్ వచ్చింది, నీ శాలరీ పెరిగింది. ఇప్పుడు దశమ భాగం ఇస్తే నిన్ను దీవించిన దేవునికి నువ్వు దీవించబడిన కొలది నువ్వేమి చేసావు? అదే దశమ భాగం. మన వాళ్ళకి ఇప్పటికీ అదే పెచ్చ. దశమ భాగం, దశమ భాగం, దశమ భాగం, దశమ భాగం. దేని మీద ఉంటుంది మనం చేస్తా? నిజముగా ఆయన మాటను ఆలకించి మన నోట సత్య బోధన, మనం ధర్మశాస్త్రము నిజంగా బోధిస్తున్నామా? సుంకరి ప్రార్థన ఎంత తగ్గింపుతో కూడినటువంటి ప్రార్థన అండి. అయ్యా కనీసం నా కనులు పైకెత్తి కూడా ప్రార్థన చేయడానికి నేను యోగ్యము కాదు. ఆకాశం వైపు కనులు ఎత్తుటకైనను ధైర్యము చాలక ఏం చేసేటండి, రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణింపుమని పలికాను. మన ప్రార్థనలో కూడా చాలా వరకు గర్వపు ప్రార్థనలు ఈనాడు నడుస్తూ ఉన్నాయి. తగ్గించుకునే ప్రార్థన ఎక్కడైనా ఉందా? అందుకేనంటాడు, కిందకు వస్తే తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును, హెచ్చించుకుని వాడు తగ్గించు. ఈ మాట మనకి చాలా నానుడైనటువంటి మాట. కానీ దాని క్రియల్లో మనం చూపించుకున్నాం. ఏదో కొన్ని విషయాల్లో జనాలు ఎదురుగా తగ్గించుకున్నట్లుగా కనపరుస్తూ ఈ మాటను వాడేస్తుంటాం. అబ్బాయి ఎంతండి, అయ్యా అదే దేవుడు తగ్గించుకోమన్నాడుగా. అన్ని విషయాల్లో తగ్గించుకుంటున్నామా? ఒక విషయంలో తగ్గించుకుంటే కాదు. అందుకనే ప్రభు వారు అంటాడు, అయ్యా నువ్వు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అన్ని ఆజ్ఞలను పాటించి ఒక్క ఆజ్ఞలో నువ్వు తప్పిపోయినా నువ్వు పాపం చేసినట్టే. తగ్గించుకోవడం అన్నింటిలో ఒక్కదానిలో ఉంది, తగ్గించుకుంటే ఎలా సరిపోద్ది? మన అన్నింటిలో తగ్గించుకున్నావు, ఒక్కదానిలో నువ్వు తగ్గించుకోకుండా నువ్వు హెచ్చించుకున్నావు, అది పడిపోయినట్లే. వాక్యాన్ని చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. మొదట బోధించే మనం ఏది దుర్బోధో ఏది సద్బోధో అనేది కూడా మనం కూడా తెలుసుకోకుండా ఇంకను మనుష్యుల వెనకాల పరిగెడుతూ దేవునికి రావాల్సిన ఘనతను దేవుని దగ్గరకు రాకుండా దేవుని దగ్గరకు పరిగెత్తాల్సిన మనము మనుషుల దగ్గరకు పరిగెడుతూ ఆ సేవకుల దగ్గరికి ఈ సేవకుల దగ్గరికి, నీతో మాట్లాడినాడు దేవుడు, నువ్వు ప్రార్థన చేస్తే చేయనన్నాడు కార్యాలు దేవుడు, వాళ్ళకి మాత్రమే ఇచ్చానయ్యా అని అన్నాడా? అలాంటప్పుడు ఇన్నెందుకు ఎంచుకున్నాడు నీతో చేయనప్పుడు? ఆయన ఎలాగో పిలుచుకున్నాడో నిన్ను అలాగే పిలుచుకున్నాడు దేవుడు. డోంట్ కంపేర్ విత్ అదర్ పర్సన్. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోకు. నీకంటే ఒక ప్రత్యేకతనిచ్చాడు దేవుడు. నేను వారి వల్లే ఉండాలి ప్రభు. కొంతమంది ప్రార్థన చేస్తారు, నేను ఆ భక్తుల వల్లే పరిచయం చేయాలి, ఈయనకి మళ్ళీ ఇలా సంఘాలు కట్టాలి. మరి నీ పరిస్థితి ఏంటి? నువ్వు వాళ్ళ ఎలాగుంటే నీలాగా నువ్వు ఎప్పుడు ఉంటావు? నిన్ను దేవుడు నేను ఎలాగ ఎంచుకున్నాడు, దేని కొరకు ఎంచుకున్నాడు, ఆ పని ఎప్పుడు చేస్తావు? వాళ్ళ ఎలా చేస్తే నువ్వు ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ప్రభా
నా పట్ల నీవు కలిగి ఉన్న ప్రణాళికను నెరవేర్చేటువంటి కృపను నాకు ఇవ్వండి అని ప్రార్థన చేయాలి. ఇంకెక్కడ నీ నామాన్ని నిర్లక్ష్యం పెడుతున్నానేమో ప్రభా, దయతో నన్ను క్షమించండి అని చెప్పి ప్రార్థన చేయాలి. మనము ప్రతి పనిలో దేవుణ్ణి గణపరిచే వారంగా మనం ఉండాలి. సత్య వాక్యము నిజముగా బోధించే వారంగా మనం ఉండాలి. ఎలాంటి పరిచర్య చేస్తూ ఉన్నాం మనం? ఎలాంటి పరిచర్య చేస్తూ ఉన్నాం? సార్ ఆలోచన చేయండి. ఆయన అంటున్నాడు, ఆయన ఆజ్ఞను అనుసరించక దాన్ని ఆలకించకుండా చేస్తే శాపగ్రస్తులమవుతామట. దేవుని పరిచర్యకు పిలువబడి, దేవుని చేత ఏర్పాటు చేయబడి, రాజులైన యాజక సమూహముగా మనల్ని ఎంచుకున్న ఆయన చేత ఆశీర్వాదములు పొందుకోవాలా, శాపములు పొందుకోవాలా? ఏం పొందుకోవాలనుకుంటున్నాం మనం? ఆశీర్వాదాలే పొందుకోవాలనుకుంటున్నాం. కానీ మనం చేస్తున్న పని ఆశీర్వాదాలు పొందుకోవాలని ఉంటుంది. కానీ ఏ ఆశీర్వాదాలు అంటే, దేవుడిచ్చే ఆశీర్వాదం అంటే ఏమనుకుంటారంటే, ఈ లోకంలో చాలా మంది మేడలు, మిద్దెలు, ఆస్తులు, సంపాదన, డబ్బు, ధనం. ఆ ధనం మనతో ఉంటే అది దేవుని ఆశీర్వాదం. హలో, జాగ్రత్త. ప్రభు అంటున్నాడు, ధనము సమస్త పాపములకు మూలము అని. ఆ ధనము అనేటువంటి ఆశలో ఎక్కడైనా దేవుని దగ్గర నుంచి పడిపోతున్నామేమో. ఎస్, మనిషి బ్రతకటానికి అవసరమే. అందుకనే మహాజ్ఞానటువంటి సొలొమోను ప్రార్థన చేస్తారు, ఏ జనమునకు మట్టుకు చాలని అది నాకు దయచేయి చాలు. ఎంతమంది ప్రార్థన చేయగలం? అండి, మన బ్రతుకుల్లో నిజంగా ఆయన మీద ఆధారపడితే ఆయన మన పోషకుడు. ఆయన మన పోషకుడు. ఆయన మనకి ఏం కావాలో, ఏ దినానికి ఏది కావాలో అది మనకి ఇచ్చి నడిపించేటువంటి వాడు. అది నేను అనుభవిస్తూ ఉన్నా. నిజంగా గడిచిన దినాలన్నింటిలో దేవుడు ఏ రోజుకి ఏం కావాలో, నా దగ్గర ఆ పరిస్థితి ఏం ప్రభు అని అనుకున్నప్పుడు ఏ రోజుకి ఏం కావాలో తెలియని రీతిలో ఆయన పోషించుకుంటూ వస్తూ ఉన్నాను నా కుటుంబాన్ని. నేను ఏదో గొప్ప అని చెప్పట్లేదు, నేను సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడలేదు. నాలో కూడా పొరపాటు ఉండొచ్చు, నన్ను నేను సరి చేసుకోవాలి. బోధిస్తాను నేను మొదట నాకు నేను పరిచయం చేసుకోవాలి. హౌ మచ్ ఐఎమ్ కరెక్ట్, ఎంతవరకు నేను నిజంగా ఉన్నాను, నిజాయితీగా ఉన్నానని. మనము దేవుని చేత ఆ పరలోక సంబంధమైన ప్రతి విధమైన ఆత్మీయ ఆశీర్వాదములు పొందుకునే వారిగా ఉండాలి. కానీ ఎక్కడా కూడా ఆయనను ద్వారా శాపమును పొందుకునే వారిగా మనం ఉండకూడదు. కనుక చివరిగా ఒక్క మాట చూద్దాం. మనం ఆయన మనకు ఇస్తున్నటువంటి వాగ్దానము చూడండి. అదే మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. అయితే నా నామందు భయభక్తులు గలవాడు మీకు ప్రతి సూర్యుడు ఉదయించును, నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలగజేయను గనక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఆమేన్. ఏం చేస్తాడంటే, మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నీతి సూర్యుడిగా మన పట్ల ఉదయింపచేసి, ఆయన రెక్కల ద్వారా మనకు ఆరోగ్యాన్ని కలగజేసి, మనము క్రొవ్విన దూడల్లాగా గంతులు వేయినట్లుగా చేస్తాడంట. మరి ఎంతవరకు మనం ఆయన భయభక్తులు కలిగి ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందామా? ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. పిలువబడిన మనం, ఏర్పాటు చేయబడిన మనము ఎంతవరకు ఆయన మాత్రం ఆయన ఆజ్ఞను ఆలకిస్తూ ఉన్నాం, దాని ప్రకారం నడుస్తూ ఉన్నాం, ఎంతవరకు సత్య బోధన మనము చేస్తూ ఉన్నాం.
ప్రార్థన చేసుకుందాం. అమ్మ ప్రార్థనలో నడిపించండి. అలాగే గారు చక్కటి వాక్యం వినిపించిన జోసఫ్ గారికి వందనాలండి. మరి యాజకులకు దేవుడు ఎలా మాట్లాడే యాజకుల కోసం మాట్లాడారు. సత్యబోధ అనుసరించి దుర్బోధ చేయక మరి దుర్బోధ చేయొద్దని యేసు నామం నిర్లక్ష్య పెట్టు సేవకులతో మాట్లాడారండి. మరి తప్పుడు బోధ చేయవద్దని, మన మాటలు దేవునికి ఆయాస పెట్టేవిగా ఉన్నాయని, మరి పరిసేయుడు శంకరి ప్రార్థన గురించి చక్కగా మాట్లాడిన జోసఫ్ గారు వందనాలు అయ్య గారు. మన మధ్యన ఉన్న విజయ్ కుమార్ అయ్య గారు మా ప్రైజ్ లేడండి. వందనాలు అయ్య గారు. వందనాలు. అందరికి వందనాలండి. ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థన అయ్య గారు చేస్తారు. కృప కలిగిన దేవా, దయగలిగిన దేవా, బహున్నతుడా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా దేవా నీకు వందనాలు. ఇంతవరకు జోస్వా దైవజనులు అద్భుతమైనటువంటి విషయాన్ని తండ్రి, దేవుని మీద ఆధారపడటం అంటే లోకం మీద ఆధారపడటం కాదు కానీ దేవుని మీద ఆధారపడాలని చాలా చాలా విషయాలు సుమారుగా పరిశుద్ధ గ్రంథం నుంచి ఆధారంగా అనేకమైన విషయాలు మాకు తెలియచేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నిజంగా ఆనాడు అబ్రహాం ఎలాగైతే నీ మీద ఆధారపడి ప్రతి విషయంలో నీ మీద ఆధారపడి ముందుకు కొనసాగారో ప్రభా, మేము కూడా లోకానుసారమైనటువంటి ఆలోచన మీద కాకుండా దేవాగో తండ్రి నీ ఆత్మతో నడిపింపబడి దేవా సేవకులు చెప్తున్నటువంటి ప్రతి మాట ప్రకారం మేము జీవించుటకు సహాయం చేయండి ప్రభా. మా మాట, మా చూపు, మా తలంపు, మా ఆలోచన అన్నీ కూడా నీ మీద నిన్ను ఆధారం చేసుకొని నీ వాక్యానుసారంగా మేము ఈ లోకంలో బ్రతికి నమ్మకమైనటువంటి సాక్ష్యాన్ని సంపాదించడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు, వాక్యం ఉన్న ప్రతి ఒక్కరును చాలా ఆత్మీయంగా భక్తిగా ముందుకి కొనసాగడానికి సహాయం చేయండి అయ్యా. దినదినము ప్రతిరోజు ఇలా జరుగుతున్నటువంటి జూమ్ మీటింగ్ ను ఇంకా ఆత్మీయంగా మీరు నడిపించండి. అనేక మంది దైవజనుల ద్వారా అనేక విషయాలు మీరు మాకు తెలియజేయండి. పాటల్లో మీరుండండి, వాక్యంలో మీరుండండి, సాక్ష్యాల్లో మీరుండండి, ఆరాధనలో మీరుండండి ప్రభా. అయ్యా మేము అందరం కూడుకునేది నేను మహింపరచడానికి మాత్రమే ప్రభా. మా టాలెంట్స్ మేము చూపించుకోవడం కాదు కానీ ప్రభా, నీ నామాన్ని మాత్రమే హెచ్చించాలి, మా నామాన్ని మేము తగ్గించుకోవాలి ప్రభా. తగ్గింపుతో కూడినటువంటి జీవితాన్ని మాకు దయచేయండి. మా మాటలో ఎప్పుడు హెచ్చింపు కనిపించకూడదు ప్రభా. అయ్యా మనసులో కానీ బయట కానీ అటువంటిది లేకుండా బయట లోపల తగ్గింపుతో కూడినటువంటి జీవితం మా అందరికి మీరు దయచేయండి. ఎందుకంటే మా నోట్లోంచి వచ్చి ప్రతి మాట మీది, అది ప్రార్థన అయినా, వాక్యమైన, సాక్ష్యమైన, ఆరాధన అయినా అన్నీ మీవే ప్రభా. మన అరమాత్రులు అంతే దేవ. ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా నిన్ను స్తుతించే వారంగా మేము ఉండాలి, నిన్ను కనపరిచే వారంగా మేము ఉండాలి, నిన్ను ఆరాధించే వారంగా మేము ఉండాలి దేవ. ఈ రోజున ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరెవరైతే జూమ్ లోకి వచ్చి ఎంతవరకు వాక్యం విన్నారో వాక్యానికి ఇష్టలుగా, వాక్యానికి లోబడి, వాక్యానుసారంగా మేము బ్రతికి అనేకులకు మేలుకరంగా, దీవెనకరంగా, ముఖ్యంగా మా జీవితాన్ని మేము మంచి సాక్ష్యం, పరిశుద్ధమైనటువంటి సాక్ష్యాన్ని మేము సంపాదించే వారికి ఉండడానికి సహాయం చేయమని దైవజనులు ఇంకను మీరు అనేక స్థలాలు మీరు వాడుకుంటూ దేవ ఇంకా బలంగా మీ ఆత్మ నింపుదల దైవజనులకు ఇచ్చి ఇంకా ఘనమైనటువంటి పరిచర్య ఎక్కడెక్కడైతే పరిచర్యలు చేస్తూ ఉన్నారో ఆ ప్రాంతాల్లో ఇంకా బలపరచమని, ఇంకా మీరు ఆత్మీయంగా అనేకులకు సందేశాలు వినిపించేటట్లుగా దైవజనులతో మీరు మాట్లాడించి అయ్యా ఇంకా అద్భుత కార్యాలు మీరు జరిగించమని, తర్వాత జరుగుతున్న కార్యక్రమం అంతట్లో మీరు ఉండమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన విజయ్ కుమార్ అయ్య గారికి వందనాలండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అవసరం ఏమైనా చెప్పండి అమ్మా. ప్రార్థన అవసరం చెప్తే విజయ్ కుమార్ దేవనయ్య గారు, జోష్ అయ్య గారు ప్రార్థన చేసి ఆశీర్వాదిస్తారు. అమ్మ సంజయ్ గారు వందనాలండి. చెప్పండి అమ్మా. చిన్న సాక్ష్యం చెప్తానమ్మా. చెప్పండి. కూడి సంజయ్ గారికి, విఠల్ బాబు గారికి, పాస్టర్ గారి ఇద్దరికి, కూడి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసకి నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నానండి. ఇంకొంటి చిన్న సాక్ష్యం చెప్తానండి. ఏంటంటే శుభలేఖలో 2 రోజులు అయిందండి ప్రింటింగ్ చేసి, ఏ పనులు అవ్వలేదండి. ఇంకొంటి నిన్న కొన్ని ఇచ్చారు, ఇవాళ కొన్ని ఇస్తారంట. అయితే శుభలేఖ ఇచ్చి పట్టుకుని వెళ్ళినప్పుడు వాళ్ళ శుభలేఖ చూసి ఏళ్ళనండి, శుభలేఖ ఇలా వాళ్ళు ఎదురుగుండగానే బయటికి తీసి హల్లెలూయా అని పెద్ద కేకేసిన వాళ్ళు, ఆమేన్ పెద్ద కేకేసిన వాళ్ళు, ఏళ దిగిపోయారా మీరు ఎందుకు దిగిపోయారు, అసలు ఏంటి భాస్కర్ ఎందుకు దింపేసేవరా అని అతన్ని అడిగి, ఎందుకు వచ్చేసావమ్మా అని ఈ పిల్లని అడిగి అలాగా
హేళన చేశారండి. ప్రతి ఒక్కళ్ళు హేళన చేస్తున్నారండి. అప్పుడు మా అమ్మాయి సాక్ష్యం చెప్పిందంటండి, మేము ఇలా బతుకున్నామంటే కేవలం దేవుని కృప, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుని మేము ఇలాగా దేవుణ్ణి మహిమపరుస్తున్నాము. ఆ యొక్క దేవుణ్ణి మేము రక్షణలోకి వచ్చాము. ఎందుకంటే నా భర్త ఎప్పుడో చచ్చిపోవలసింది, మట్టిలో మట్టి అయిపోయి పాటి గాలిలో గాలి అయిపోవలసింది. ఎన్ని సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు అయింది మా యొక్క భర్తకి హార్ట్ అటాక్ వచ్చి అప్పుడే చచ్చిపోవలసింది. అలాంటిది దేవుడి కృప అతని మీద, నా కుటుంబం మీద ఉండబట్టి మేము ఎలా జీవించామో, ఇలా బతుకున్నాం అంటే దేవుడి కృప. నిజమైన దేవుడిని మేము నమ్ముకుని ముందుకు సాగుతున్నాం. అందుకనే రక్షణ పొందిన పిల్లోడు విగ్రహాలు అన్నది పెట్టకుండా దేవుణ్ణి మహిమపరుస్తామమ్మా, నేను జీవితకాలం ఆ దేవుడికి నేను అంకితం అవుతానని ఆ పిల్లోడు నిర్ణయించుకుని ఈ యొక్క క్రీస్తు బిడ్డనే దేవుడికి ఇమ్మని అందరూ ప్రార్థన చేశారు. ఆ పిల్లోడు కూడా నా అన్యులకు ఎంతమంది వచ్చారు, అయినప్పుడు ఏమి నేను చేసుకోను, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ, విశ్వాస అయిన బిడ్డే నేను చేసుకుంటాను, ఎంతకాలం అయినా అలాగే ఉంటానని నిర్ణయించుకున్నాడండి. ఆ యొక్క సాక్ష్యం ప్రతి ఒక్క బిడ్డకి శుభలేఖ ఇచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పారంటండి. కుటుంబం మొత్తం చెప్పారంటండి. అలా ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చి మంచి సువార్తని అందరికీ పంచిపెడుతుందండి మా అమ్మాయి. దేవుడు దీవించి ఆశీర్వదించి ఇంకా శుభలేఖలు ఇవ్వాల్సింది సువార్త చెప్తారండి. దేవుడు దీవించి ఆశీర్వదించి వివాహం ఘనంగా మర్యాదగా జరుగుటకు ప్రార్థన చేయండి. ఇటువంటి శుభలేఖ పెట్టాలంటే ఎలా పెట్టాలో తెలియట్లేదమ్మా. మీరు అందరూ మనోడికి చెప్పండి ఎలా పెట్టాలో. అలాగండి. ఏంటి దీనికి ఏమైనా గ్రూప్ నెంబర్ ఏమైనా ఉంటుందమ్మా? సార్వత్రిక నెంబర్ వస్తుంది కదండి మీకు, లింకు. ఆ లింక్ అందులో పెట్టి సరిపోద్ది. అయ్యగారు వరలక్ష్మి గారు మనోడి కోసం ప్రార్థన చేయండి. జోసఫ్ గారు మరి అందరూ అన్యులంటలో మరి అబ్బాయికి ఒక్కడికే మరి దేవుని వివాహం చేస్తున్నారు. మరి అందరికీ ఏళనగా ఉంటది కదండి దేవుడి వివాహం అంటే. అందుకని అందరికి శుభలేఖల్లోనే దేవుడి పేరు అవన్నీ అది వాగ్దానాలు చూసి ఏళన చేశారంటారని చెప్తున్నారు కదండి. మరి ఆ ఏళన చేసేవారిని సిగ్గుపడి దేవుని నామాన్ని కనపరిచే వారుగా దేవుడు చేయాలండి. మన నిశ్చితార్థం చూసి అందరూ నవ్వుకున్న వారు అందరూ సంతోషపడ్డారంట. దేవుని నిశ్చితార్థం ఎలా ఉంటదని. మరి పెళ్లి కూడా చూసి అందరూ సంతోషించేలాగా మరి ఆ బిడ్డ వివాహము 21వ తారీఖునండి. మరి ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎవరు కూడా ఎటువంటి నిందలుగా నాకుండా ఏమి వేయకుండా వచ్చిన వారందరూ సంతోషించి వివాహం ఘనంగా జరిగేలాగా ప్రార్థన పెట్టండి అయ్యారు. ఇంకెవరికైనా ఉన్నాయమ్మా అవసరతలు? ప్రార్థన అవసరం ఉంటే చెప్పండి అమ్మా. సరే చేసండి అయ్యారు. జేపీ బ్రదర్ గారి కోసం కలిగిన మా యేసయ్య, ఈ ఘనమైన నామమున వందనాలు. ఈ సమయంలో మీకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు అందించిన వాక్యమును బట్టి మీకు వందనాలు. ప్రభావం నాయన, నీ ఆజ్ఞను మేము ఆలకించక, నీ ఆజ్ఞను మా ప్రభావ మేము నిర్లక్ష్యపడుతున్నామేమో, నీ వాక్య ప్రకారంగా, నీ ఆజ్ఞ ప్రకారంగా మేము జీవించటం లేదేమో, సద్బోధన చేయక దుర్బోధనమేమో. మా ప్రభా దయతో మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. నీ వాక్యాన్ని అనుసరించి నువ్వు మమ్మల్ని ఎంచుకున్న రీతిగా, మమ్మల్ని నువ్వు దూతలుగా ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ, నీవు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న పనిని మేము సక్రమంగా నిర్వర్తించేటువంటి కృపను మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరే నీ ఆత్మచేత నింపి నడిపించండి ప్రభా. సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. అమవతి గారి యొక్క మా ప్రభా కుమారుడి మనవుడి యొక్క వివాహ విషయంలోని కార్యాన్ని జరిగించుతున్నందుకు మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు వారిని సాక్షులుగా మీరు నిలబెట్టుకుని ఉన్నారు. మా ప్రభావ శుభలేఖ ఇచ్చిన దగ్గర చోటల్లా మా ప్రభా నీ వాక్యమును ప్రకటించడానికి, నువ్వు వారి జీవితంలో చేసిన కార్యాలను మా ప్రభా ఎవరైతే హలం చేశారో వాళ్ళకి తెలియచేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. జరగనున్న వివాహ కార్యక్రమాన్ని నీకు మహిమకరంగా మా ప్రభా జతపరచబడుచున్నటువంటి నూతన వధూవరులకు మా ప్రభా నిత్య దీవెనగా ఉండటానికి నీ సహాయం అనుగ్రహించి, నీ పరలోక సంబంధమైన ప్రతి విధమైన ఆత్మీయ ఆశీర్వాదముల చేత నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. కావాల్సిన ప్రతి అక్రతను మీరు తీర్చండి. వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకునండి. మా ప్రభా ఎవరైతే అన్యులు మా ప్రభానైనా వారి బంధువుల యొక్క వివాహానికి వస్తూ ఉన్నారో
ఆ ప్రభా వివాహములు అందించబడుతున్నటువంటి వాక్యము ద్వారా అనేకులు పరచబడుటకు నీ కృపను అనుగ్రహించండి. వివాహము కేవలం వివాహముగా కాకుండా అనేకుల రక్షణార్థముగా అది జరగడానికి నీ కృపను అనుగ్రహించమని నిలబడుచున్నాను. నీ దాసులను మీరు నిలవబెట్టుకున్న రోజు మీరు అనేకులతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీకు మహిమకరంగా మా ప్రభు దాన్ని జరిగించమని ప్రార్థన చేస్తూ జతపరచబడబోచు నూతన వధువరులు మీ చేతులు గర్పిస్తూ ఉన్నాను. వారి ఆయుష్కాలం అంతా నీ కృపాక్షములతో నింపి నడిపించి మీరు మహిమ పొందుకోనమని మా ప్రభా ఈ జూమ్ జరిపిస్తున్నటువంటి విక్రబాబు గారిని అలాగే మా ప్రభా సన్నిమ్మ గారిని మీ చేతులు గర్పిస్తూ ఉన్నాను. మీరు దీవించండి. ఇంకా మీ పరిచర్లు బలంగా మీరు వాడుకోండి. ఇంకా ఎవరైతే సేవకులు మా ప్రభు జూమ్ లో పాల్పొంపులు పొందుతున్నారో బోధిస్తున్నారు ప్రతి ఒక్కరి సేవను మా ప్రభు మీరు వృద్ధి చెందించండి. అయా మీ నామానికి మహిమ పొందుకొని మీరు బలంగా వాడుకోనమని మా ప్రభు జూమ్ లో ఉన్నట్టు ప్రతి ఒక్కరిని దీవించండి. ఆరోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మా ప్రభుని గాయపడిన హస్తము చేత మీరే తాకి ముట్టి స్వస్థపరచమని మీ నామానికి మహిమ పొందుకోమని నీ చిత్తమైన దాటాల స్మితే మరి యొక్క పర్యాయం అందరూ కలిసి నేను స్తుతించే వరకు నీ కృపను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసు దివ్యగలములు ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యుని నిత్య సహవాసం కూడిన మనకును లోపల సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. 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 వందనాలు అయ్య గారు. వందనాలు. విజయ కుమార్ అయ్య గారికి, రాష్ట్రయ్య గారికి వందనాలండి. జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ వందనాలండి. వందనాలండి పాస్టర్ గారు, అందరికి వందనాలండి. జుమ్తలో వందనాలండి పాస్టర్ గారు. జూమ్ లో ఉన్న ప్రతి మా జూమ్ లో ఉన్న చారిత్రక సంఘ సభ్యులందరికీ వందనాలు. వందనాలు. వందనాలండి. వందనాలు మంది. వందనాలు. వందనాలండి. వందనాలు. విజయలక్ష్మి గారు